హాయ్ అండి, బాగున్నారా? నేను మీ శశి. ఈరోజు మనము సీరియల్ చూడబోతున్నాము. ఈ సీరియల్లోని చామంతిని మరి బోర్డ్ ఎగ్జామ్ రాయకుండా ప్లాన్ వేస్తున్న రోజా. వీళ్ళ వీళ్ళ గొడవ ఏంటి ఇప్పుడు తేలాలి. చెప్తాను కదా అంకుల్, వీళ్ళని ఇంటి నుంచి గెంటితే తేలిపోతుంది. అది మీరు గెంటుతారా, మేము గెంటమా? చెప్పండి అమ్మగారు, మీకే ఆఫర్ ఇస్తున్నారు. వాళ్ళని గెంటమని చెప్తారా, మీరే గెంటుతారా? అసలు మీరు బాబు గారి తరపున ఉండాలి. ఆ పని మీరు చెయ్యలేదు. ఈ పని చేస్తారా? చెయ్యగలరా? ప్రోడల మీదకొస్తే నేనేది లెక్క చేయను. నీ కోడలని నోరు మూసుకుని కొట్టమని చెప్పు. ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రికాని అని ఆ మోహాలకి క్లారిటీగా చెప్పు. అత్తయ్య, గంటయ్యకుండా ఇంకా అలా చూస్తారండి. ఇంకా ఆపురాజా. ఆది, నిషా, నువ్వు కూడా ఏం మాట్లాడుకో. ఎన్నిసార్లు చెప్పాలి? పాపం గెంటేస్తే ఎవరున్నారు పెడుతుంది. అయితే మమ్మల్ని ఏమైనా అనొచ్చా? ఆలోచిస్తే మీరే కదమ్మా ముందు మాట స్లిప్ అయింది. ఏంటిది? అరుణ్, డాడీకి బీపీ పెరిగింది కదా, కొంచెం రియాక్ట్ అయ్యారా? మనం ఒప్పుతున్న విశ్వాసంతో చంద్రకళ మాట్లాడింది. లేదా ఇంతకు ముందు ఇప్పుడు ఇలా మాట్లాడిందా? అలా లేదు కదా. తనకి మనం తప్ప ఇంకెవరున్నారు? తనకి వయసు పెరుగుతుంది కదా, కొంచెం చూసి చూడట్టు మనమే వదిలేయాలి. మనం అన్నాం కదా అని చెల్లుకి చెల్లు అని సరిపెట్టేసుకోవాలి. చెల్లుకి చెల్ల చంద్రిక మనం ఒకటేనవుతాయా? మళ్ళీ మొదటికి రాకండి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరెవరు ఏం మాట్లాడుతూ. చంద్రిక, నీకు కలిపి చెప్తున్నాను, మీరు వినండి. ఇంటికి డాక్టర్ అని ఆయన ఇలా చూస్తుంటేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కాళ్ళు చేయి కూడా ఆడలేదు. అదిగోండి, డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టర్ గారు మీకోసం చూస్తున్నాం. అరుణ్, ప్రేమ్, తీసుకెళ్ళండి. డాక్టర్ గారు చెప్పాలి స్వామి, భారమంతా దీపండి. అదే అయి ఉంటుంది. అసలు అంతా ఏంటి? చామంతికి సపోర్ట్ చేయడం వల్లే వస్తుంది. పోయిన బాగుంది, ప్రేమ్కి సపోర్ట్ ఉండదు. మా పెళ్లి అయిపోతుంది. నాన్న ఆరోగ్యానికి ఏ హాని ఉండకూడదు. నిండు నూరేళ్ళు నాన్న హాయిగా ఉండాలి. కండిషన్ బాగాలేదని చెప్పారంటే ఆ 51 ఆస్తి పరిస్థితి ఏంటి? ఏదైతే ఏంటి, నా భార్య ప్రిన్సెస్ కదా. హర్ష గారు, మీకు ఇంత ముందు జరిగిన ఆ ప్రమాదం వల్ల చాలా సీరియస్ అయింది. ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్పాను కదా మేడం. చెప్పారు, జాగ్రత్తగానే ఉంటున్నాం. ఆయనే అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా తెచ్చుకుంటున్నారు. ఇంతకీ మీరేం చెప్పాలనుకున్నారు డాక్టర్? నేను చెప్పడం కాదు రోజా గారు, రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ యాక్సిడెంట్ ఎఫెక్ట్ వల్ల, తీవ్రమైన ఒత్తిడి వల్ల షుగర్, హై బీపీ వచ్చాయి. ఇక నుంచి అయినా ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా బీపీ, షుగర్ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. ఆవేశపడే వాటిని ఏమీ ఆయనకి తెలియనివ్వకూడదు. ఎవ్వరు కూడా హర్ష గారితో ఆవేశంగా మాట్లాడద్దు. మీ ఏ సమస్యలున్నా ఆయనతో డిస్కస్ చేయొద్దు. షుగర్, బీపీ కంట్రోల్ అయ్యే వరకు ఈయన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగే చూసుకుంటాం. టాబ్లెట్స్ రాసిస్తాను డాక్టర్, తీసుకో. ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి, మిస్ చేయొద్దు. అలాగేనండి, క్రమం తప్పకుండా మీరు చెప్పినట్టే బాబు గారికి మందులు ఇస్తాం. అసలు ఈ ఇంటి మీద, ఏంటి ఆయన మీద దీనికేంటి అంత ప్రాణం? రమకంటే ఇది ఎక్కువ ఫీల్ అయిపోతుంది. ఈవిడ దాన్ని ఏమన్నా ఒక స్టేజ్ లో మాకు రివర్స్ అయిపోతుంది. ఇదేంటో అసలు అర్థమే కాదు. వస్తాను హర్ష గారు. అరుణ్, రెడీ సార్. ఏదోగా ఉండదు. నీ ఎగ్జామ్స్ అన్నదే నీకు ముఖ్యమమ్మా. అది మాట మాటికి రాదు. అది కాదయ్య గారు. నీకేం మాట్లాడకమ్మా. మీరందరూ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. నాకు అదే ఆరోగ్యం. ప్రేమ్, చామంతి మాత్రం బార్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, గుర్తుపెట్టు. పెట్టారేంటి? బాబు గారు ఆవేశపడేలా ఏమీ మాట్లాడద్దని చెప్పారు కదా, మళ్ళీ మొదలు పెడతారేంటి? దయచేసి బాబు గారు చెప్పింది జరగనివ్వండి. అది కాదు.
నాకు ఇంక ఓపిక లేదు. ఇంట్లో ఉండదా చెప్పు. ఏముంటుందో హర్ష? అమ్మా ఇలానే మాట మాట పెరిగి గొడవకి దారి తీస్తుంది. వద్దు. వింటే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళండి. ఇదే ఇంటి వరుస అత్తయ్య. మీ వారికి మీ చిన్న అబ్బాయి గారికి పని వాళ్ళన్నా వాళ్ళ మాటలన్నా ఎంతో ఇష్టం. వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ మనకి ఇవ్వరు. ఇంతే. వదిన గారు ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్పాలంటే కుదరదు. ఒక వయసు వచ్చినప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ కూడా అలవర్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడదు. నిషా నీకు స్పెషల్ గా దండేసే చెప్పను. ఇంకొక్క గొంతు లేచిన అస్సలు ఊరుకోను. కొండకి చిన్న కనిపించట్లేదండి. అది నాకు భయంగా ఉంది. మీరు అసలు వాళ్ళని పట్టించుకోకండి. వాళ్ళ మాటలు అసలు వినకండి. అలాగే నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాను. జాగ్రత్తగా ఉంటాను, సరేనా? జాగ్రత్తగా ఉండండి. ఉంటాను అయ్. నేను ఉంటాను. ఇక నా కళ్ళు ఎప్పుడు మీ మీదే ఉంటాయి. డాక్టర్ గారు కంటికి రేపలా చూసుకోమన్నారు కదా, అలాగే చూసుకుంటాను. అలాగే. పక్కనట్టు అలా తీసి పారిస్తున్నారు. నీకంటే గౌరవంగా ఉంది నిషా. కాబోయే యువరాని నని నా మీద కూడా మర్యాద లేదు. ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు కూడా మర్యాద లేదు. పని వాళ్ళకి ఇచ్చే విలువే ఎక్కువైపోయింది కదా, అసలు అది బార్ ఎగ్జామ్ రాకపోతే వాళ్ళకి వచ్చిందట. ఓ తెచ్చిపోతున్నారు. తగ్గించాలి. అవును. అప్లికేషన్ మెసేజ్ వచ్చిందక్క. ఇప్పుడు అప్లై చేయాలి. ఇంకో 1 hour టైం ఉంది. అవునా, చేసే. ఈ మెసేజ్ చామంతి కూడా వచ్చి ఉంటుంది కదా నిషా. దానికి తగలబెడతారు. ఇప్పుడే కదా వచ్చింది. అది ఇంకా చూసుకొని ఉండదు కదా. అవును, నీది అయిపోయింది కదా. అప్లై చేసేసరిక చామంతి చేయకపోతే దానికి హాల్ టికెట్ రాదు కదా. ఎలా వస్తుంది? అదే జరిగితే ఎగ్జామ్ కూడా రాయకుండా పోతుంది. రాయదు. ఎలాక? ఇంట్లో అందరూ సేమ్ నెట్టే కదా వాడేది. ఇంటర్నెట్ ఆపేస్తాం. మరి ఫోన్ కూడా ఉంటుంది కదా. రాడర్ తో ఆపేస్తాం. ఇంకో గంటే కదా టైం ఉందనన్నా. తను చేయలేదు, లాయర్ ఆపలేదు. సూపర్ అక్క, అలాగే చేసేద్దాం. నన్ను యువరాని కానివ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నీకు నేను ఇచ్చే బహుమతిదే. తీసుకో. చూడలేదు బాబు. చూడాలి కదా శ్యామ్. ఇంకా అప్లై చేసి ఉంటావేమో అని అనుకున్నాను. టైం అవుతుంది. సెల్ ఫోన్ తీసుకున్నా రండి. అలాగే బాబు. మెసేజ్ వచ్చింది. అవునా? ఇదేంటి నెట్ రావట్లేదు? నెట్ రావట్లేదా? ఏమై ఉంటుంది? ఏమో చామ్. సరే ఆగండి, నేను చూసొస్తాను. ఏ చామ్, ఏం చూస్తావు చామ్? నీకు తెలియదు కదా, మొబైల్ డేటాతో చేద్దాం. ఫోన్లో కూడా సిగ్నల్ లేదేంటి? సిగ్నల్ లేదు. ఎందుకుంటాయి? ఇప్పుడు సిగ్నల్స్ లేకపోవడం ఏంటి? అప్లై ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి? నిషా, దాని ఏడుపు చూస్తూ చిరాక పద. ఏం చేద్దాం? ఇంకంతేనా? నేను ఇక లాయర్ నవ్వనా? నేను లాయర్ నవ్వనా? లాయర్ నవ్వాలన్న నా లక్ష్యాన్ని చేరుకోలేనా? ఊరుకో చామ్. ఎలా బాబు? ఇప్పుడు ఎలా అప్లై చేయకుండా బార్ ఎగ్జామ్ నేను రాయగలను? ఎలా నేను లాయర్ నవ్వగలను? నేనేం చేయాలి బాబు? నిన్ను గొంతు తీసుకు చంపారన్నంత కోపంగా ఉంది, కానీ నిజాన్ని నువ్వు ఎక్కడ కప్పుతావా అన్న ఒకే ఒక్క కారణంతో ఆగాను. నీ పీడ నాకు ఎప్పుడు విరగడైపోతుందో గాని అప్పుడు గానీ నాకున్న ఆ ఒక్క భయము పోదు. అది 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 ఏంటి నిషా, ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? నాకు హాల్ టికెట్ వచ్చేసిందండి. ఓ వెరీ గుడ్. ఇక నువ్వు బార్ ఎగ్జామ్స్ రాయడం, లాయర్ అయిపోవడం ఇక ఆలస్యం. అవునండి. కాబోయే లాయర్ కి కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. కంగ్రాట్స్ నిషా. థ్యాంక్స్ అంకుల్. నిషా, పెద్ద లాయర్ అయిపోవాలి. అవుతుంది బాబు గారు. మీ అందరి బ్లెస్సింగ్స్ నా బలం. ఏంటంత డల్ గా ఉన్నావు? కుప్ప తీసి ఎగ్జామ్ కి అప్లై చేయలేదా ఏంటి? చేసిండదక్క, చూస్తేనే తెలుస్తుందిగా. లాయర్ అవ్వాలన్న లక్ష్యం ఉంటే సరిపోదు, పెద్దవారి సపోర్ట్ ఉంటే సరిపోదు, అప్లై కూడా చేయాలి. సపోర్ట్ చేసిన వాళ్ళే అప్లై కూడా చేస్తారన్న భ్రమలోకి వెళ్ళిపోయింది మాక. ఇంకా నయం, వాళ్ళ ఎగ్జామ్ కూడా రాస్తారు అని అనుకోలేదు. అనుకున్నా అనుకుంటుంది నిషా. దేనికైనా ఒక అర్హత ఉండాలి. ఆ
అర్హత నీకుంది కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయడానికి తలుపులు తెచ్చుకున్నాయి, దానికి మూసుకున్నాయి. ఏమేం చామంతి, నోటిఫికేషన్ మెసేజ్ పంపుతారు కదా, నీకు రాలేదా? వచ్చింది గారు, వచ్చినా అప్లై చేయలేదా? ఎంత నిర్లక్ష్యంగా ఈ చామంతి పాస్ అవ్వాలి అని అంటారు. నువ్వు ఉండు రోజా, ఏమైందమ్మా? అప్లై చేయడానికి వచ్చిన సమస్య ఏంటి? నేను అప్లై చేసే టైంలో ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయలేదా గారు? మొబైల్లో చేద్దామన్నా సిగ్నల్స్ లేవు. నాకుంది, నీకెందుకు లేదు? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో. అవును నిజమ్మా, నేను అదృష్టవంతురాల్ని. అందుకే నాకు కూడా హాల్ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎలా అప్లై చేయకుండా బార్ ఎగ్జామ్ నేను రాయగలను? ఎలా నేను లాయర్ నవ్వగలను? నేనేం చేయాలి బాబు? ఇదంతా దిశ రోజా మేడం కలిసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటున్నావు చిట్టి? అనిపించిన ఆధారాలు లేకుండా ఏమి అనలేం కదా చిట్టి. ఛ, అంతా నా తలరాత. ఈ చిట్టి రాత మారుస్తాడు జామ్. డోంట్ వరీ. ఎలా చిట్టి? ఇంటర్నెట్ పనిచేయడం లేదు. నేను ఎగ్జామ్ కి ఎలా అప్లై చేయగలను? జామ్, మీ మొబైల్లో డేటా ఆపచ్చు, ఇంట్లో ఇంటర్నెట్ ఆపచ్చు, కానీ చిట్టి డేటాని ఎవ్వరూ ఆపలేరు. ఏమంటున్నావు చిట్టి? ఎస్ ప్రేమ్, ఈ చిట్టి అడ్వాన్స్ గా కొంచెం ఇంటర్నెట్ ఉంచుకుంటాడు. ఏమంటున్నావు చిట్టి? ఎస్ ప్రేమ్, ఈ చిట్టి అడ్వాన్స్ గా కొంచెం ఇంటర్నెట్ ఉంచుకుంటాడు. నా దగ్గర ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుంది. అప్లికేషన్ మీరు పూర్తి చేసుకోండి. సరే చెప్పు.